గౌరవ బీజేపీ నాయకులు కూడా కార్యక్రమం అయిపోయిన అమృతాలు మార్కెట్ महात्मा ज्योतिबा फुले सावित्रीबाई फुले విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చేసినటువంటి అందరికీ పేరు నమస్కారం. ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే వీళ్ళు పైకి రాగలుగుతారు. సమాజంలో గౌరవం దక్కాలన్నా, సమాజంలో అందరితో సమానత్వం ఉండాలన్నా కానీ వారికి రిజర్వేషన్ ద్వారానే పైకి వస్తారని చెప్పి వారు ఆ రోజు ఆలోచన చేసి ఆ మహనీయుడు మరి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత సావు మహారాజు రాజ్యంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించారు. రాజ్యాంగాన్ని రాష్ట్రపతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిబా ఫులేను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగం పొందుపరచారు. సావిత్రిబాయి ఫులే గారు మొట్టమొదటి మహిళలు చదువుకుంటేనే బాగుపడతారు, మహిళలు చదువుకోతే దేశం బాగుపడదు, అణగారిన వర్గాల వాళ్లకు చాలా అవసరం అని చెప్పి మొట్టమొదటి టీచర్గా మహిళలకు విద్యాభ్యాసం చేసేటువంటి మహనీయులు. ఇద్దరు మహనీయులు విగ్రహాలను ఒక విగ్రహాలను ఆవిష్కరించుకోవడం కాదు, వాళ్ళు ఆశయాలు ఏంటి, వాళ్ళు పాటుపడినటువంటి ఆవేదన ఏంటి, వాళ్ళు కోరుకునేది ఏంటి, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకొని ఆ జీవిత చరిత్రకు అనుగుణంగా మనం పాటుపడ్డప్పుడే అణగారిన వర్గాలకు రాజకీయంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా దీనికి అన్ని రంగాల్లో స్థానం కల్పించేందుకు మాత్రమే సాధించగలుగుతాం. అందుకే ఈరోజు ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్ కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ప్రకారమే ఎలక్షన్స్ పోవాలి. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళ ఓట్లతోనే అధికారంలోకి వస్తారు, మెజార్టీ వర్గాల వాళ్ళ ఓట్లతోనే అధికారంలోకి వస్తారు. మరి మెజార్టీ వర్గాల వాళ్ళకు రాజకీయంలో స్థానం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఓట్లు వేయడం, సీట్లు కూర్చోబెట్టడం, మళ్ళీ వీళ్ళు పోయి అడుక్కోవడం అనేది కాదు అని చెప్పి మహాత్మా జ్యోతిబా ఫులే గారు మరి వారి సిద్ధాంతం కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థలలో కూడా మరి అన్ని ప్రకారము రిజర్వేషన్ ఇవ్వాలి. చట్టసభలో కూడా భవిష్యత్తులో చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎప్పుడైతే చట్టసభలలో జనాభా ప్రాతిపదికగా అక్కడ వాళ్ళు ఉంటారో అప్పుడు వాళ్లకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ అడుక్కొని జోలి పట్టుకుని అడుక్కోవడం తప్ప ఏం లేదు. కనుక మహాత్మా జ్యోతిబా ఫులే సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళందరూ ఎదిగేటట్లు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి మరి అందరినీ మనసారా కోరుకుంటూ జై మహాత్మా జ్యోతిబా ఫులే. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే చాలా మందికి తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకోవాలి మహనీయులు ఎవరు విగ్రహాలు పెడుతున్నారని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు. కానీ భారతదేశంలో ఇలా మనం ఒక తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ కూర్చున్నామంటే, గౌరవంగా తిరుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం మహాత్మా జ్యోతిబా ఫులే. అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రొఫెసర్ని కూడా ఈయన గురువా తీసుకొని ఈయన ఏమేమి చేసాడు, ఈయన సంస్కారం తెలుసుకునే రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కనుక ఈ మహనీయుడు మొట్టమొదటి ఈ భారతదేశంలోనే ఆయన ఒక రోజు ఇంటి బయట కూర్చొని ఉదయం ఆలోచన చేస్తూ ఉంటాడు, ఈ సమాజాన్ని ఎట్లా మార్పు చేయాలని. గుంపులుగా డ్యాన్సులు చేసుకుంటూ
పని చేయడానికి వెళ్తా ఉంటారు. ఒక రాజుగారు కోట కట్టుతుంటారు, కొంతమంది పనులు చేస్తుంటారు. మళ్ళా సాయంత్రం చీకటి పడుతుంటే మళ్ళా అదే డ్యాన్స్ చేసుకుంటూ నాట్యాలు చేసుకుంటూ వస్తుంటారు అందరు. ఆయన కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటాడు. వీళ్ళు ఇంత వెట్టి చాకరీ చేస్తున్నారు, ఖాళీ కేవలం ఇంత తిండి పెడుతున్నలకు తిండి పెడితే వీళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళు చేసే వెట్టి చాకరీ కూడా వీళ్ళు తెలియట్లేదు చూసినావా అని చెప్పి బాధపడుతూ వీళ్ళు బాగుపడాలంటే ఒక రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ తోనే వీళ్ళు పైకి వస్తారు. లేకపోతే అగ్రవర్గాలను తట్టుకోవాలంటే రిజర్వేషన్ తోనే వస్తారు. చదువులో రిజర్వేషన్ ఉండాలి, ఉద్యోగాల రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచన చేస్తే మొట్టమొదటిగా సాహు మహారాజ్ నా రాజ్యంలో నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా సాహు మహారాజ్ రాజ్యంలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన రిజర్వేషన్ ఇస్తే చాలా మంది అవమానించారు. అరే ఈయన చిన్న చిన్న కులాలకు రిజర్వేషన్ ఇచ్చిండు, చిన్న చిన్న జాతులకు ఉద్యోగాలు ఇచ్చిండు, ఈయనను మనం వేరేయాలని చెప్పి అవమానపరిచింది. అయినా ఆగలేదు. సాహు మహారాజ్, నారాయణ్ గురు, పెరియార్, అంబేద్కర్ గారు, తర్వాత కాన్షీరామ్, ఇట్లా ఎంతో మంది మహానుభావులు వచ్చి ఇలా సమాజంలో మార్పు తెచ్చినందుకే మనం కొంతనన్న గుడిలో మెల్లన్నట్లు కొంతనన్న గౌరవంగా బతకగలుగుతున్నాం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన రాజ్యాంగాన్ని రాయాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన ఎస్సీ కనుక రాజ్యాంగం రాయడానికి ఇచ్చింది అనుకుంటారు. ఎస్సీ కాదు, ఎస్టీ కాదు. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఆయన లాంటి తెలివిమంతుడు ఎవరు లేడు. ఆయనకున్న తెలివితేటలు ఎవరు లేరు. భవిష్యత్తులో 100-200 ఏళ్లకు ఏం జరుగుతుంది, ఈ సమాజానికి ఏం కావాలి అని అవసరాలకు బట్టి ఆలోచన చేసినట్టు గొప్ప నాయకుడు. నేను మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే కూడా ఆయన ఆలోచన చేసి చిన్న రాష్ట్రాల్లో అందరికీ చిన్న చిన్న కులాలకు లాభం జరుగుతుంది, చిన్న చిన్న వర్గాలకు లాభం జరుగుతుంది, చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో రాసింది. లేకపోతే మన పైన దేశద్రోహం కేసులు పెట్టేది. అట్లా ఆయన రాజ్యాంగం రాస్తాంటే కూడా ఆయన రానియలే. రాజ్యాంగం రాయడానికి ఆయన పార్లమెంట్ సభ్యులు నిలబడితే, ఆయన ఎంపీ నిలబడితే ఆయన పిఏ ఉంటాడు, ఆయన పేరు ఏం పేరు ఉంటుంది, ఎప్పుడు ఇట్లా సంకల సంచి పెట్టుకుని ఆయన వెంబడి వెళ్తాడు. ఆయన నిలబెట్టి ఈయన ఓడబెట్టి, ఆయన పిఏ నిలబెట్టి ఆయన ఓడబడితే కూడా మళ్ళా ఆగలేదు. మళ్ళీ ఇంకో దగ్గర గెలిస్తే దాన్ని పాకిస్తాన్ కలిపేసారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ గొడవ చేసింది. ఏమనుకుంటారు, రాజ్యాంగం రాసేది అంబేద్కర్ రాయాలి, అంబేద్కర్ కు మీరు ఇట్లా చేస్తున్నారు బాగుండదని హెచ్చరిస్తే అప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎంపీ గెలిపించిన తర్వాత అప్పుడు బీసీలకు కూడా అట్రాసిటీ వర్తిస్తుంది. బీసీలో అనాగరిక కులాలు ఉన్నాయి, వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు లాగానే. ఈయన మనం ఎస్సీ ఎస్టీలను పిలుస్తున్నాము, కానీ మహాత్మా జ్యోతిబా ఫులే ఒక గ్రంథం రాసిందో అది బయటికి ప్రచురణ కాలేదు. కానీ చాలా మంది మేధావులకు తెలుసు. ఆయన ఏం చేశాడంటే, అరే వీళ్ళు యాదవులు అంటున్నారు, వీళ్ళు మాదిగలు అంటున్నారు, మాలలు అంటున్నారు, ఈడుగోళ్ళు అంటున్నారు, గౌళ్ళు అంటున్నారు, కురుగోళ్ళు అంటారు, అసలు వీళ్ళు ఏంటి అని చెప్పి ఆయన యాదవుని తాత ఇంటికి పోయాడు, ఒక ముద్రాజుల ముత్తాత ఇంటికి పోయాడు, ఒక గౌడుల తాత ఇంటికి పోయాడు, ఒక మాదిగల తాత ఇంటికి పోయాడు. పోతే అక్కడ ఒక్కొక్క ఇంట్లో 40 మంది 50 మంది పిల్లలు, ఫ్యామిలీ ప్లానింగ్ అవగాహన లేదు. అప్పుడు చూస్తే ఏమైందంటే అన్ని కులాలు ఒక దగ్గర కలిసినాయి. ఒక్కొక్క కులం ఒక ఇంట్లో విడిపోయిన వాళ్ళే. అది ఎట్లయిందని చూస్తే వృత్తులకు అనుగుణంగా అప్పుడు ఇండస్ట్రీస్ లేవు, కరెంట్ లేదు, ఫ్యాక్టరీ లేవు. అడవుల జంతువులు ఎట్లా తిని పండుకోవాలి, ఆకలి అయినప్పుడు మళ్ళీ ఎట్లయితే మళ్ళా మేతకు వాళ్ళు మనుషులు కూడా అంతే అనమాట. ఆ రకంగా ఉండేది. మనుషులకు బట్టలు కూడా సరిగా లేవు, తాటి బట్టలు కప్పుకునేది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పైకప్పులు అవే ఉండేటివి, చెత్తిళ్ళు అవే ఉండేటివి, కనీసం వ్యవసాయం కూడా సరైన పనిముట్లు లేవు. అప్పుడు ఈ తిండి మీద ఆధారపడి బతికేది కనుక ఎవరు గొర్రెలు కాస్తే అది ఆ గొర్రెలు కాసి పిల్లవాడు ఉన్నాడు, ఈ ఊళ్ళో పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లలు ఇస్తే ఉపయోగపడుతుంది అని చెప్పి అది ఒక మాదిగ సోదరుడు ఉన్నాడు, అడవిలో పోయి మరి పురుగులను సింహాలను తీసుకొచ్చి చర్మాన్ని తీస్తున్నాడు. మరి ఈ పిల్లలు పెడితే కొంచెం సాఫ్ చేసి మంచిగా నీట్గా ఎండబెడుతుంది. అట్లా ప్రతి కులంలో ఉండే వాళ్ళందరికీ కలిపితే విడిపోయేది. విడిపోయిన తర్వాత కాలక్రమం ఏమైనా అంటే అది వృత్తులన్నీ కూడా ఏమైనా అంటే కులాలైనవి, కులాలు ఉపకులాలు అయిపోయినాయి. అట్లా విడిపోయి ఆ గ్రంథం చూసి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వీళ్ళన్నీ కూడా ఈ కులవృత్తులన్నీ కూడా ఒకటే జాతి, ఒకటే డిఎన్ఏ, ఇవన్నీ కూడా వీళ్ళందరూ వృత్తిపరంగా విడిపోయారు. ఇవాళ కులాలను మనం పేరు పెట్టాం, ఈ కులాలు రావు వృత్తులు కనుక వీళ్లకు మహాత్మా జ్యోతిబా ఫులే ఆదర్శంగా తీసుకొని వీళ్ళకు కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళని అవమానపరిస్తే వీళ్ళకు కూడా కనీసం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఊర్లలో పేర్లు పెట్టి అరే మంగళం పిలుస్తారనరా, అరే ఈడుగోలు పిలుస్తారనరా, అరే కాపులను పిలుస్తారనరా, అరే మన సాకులను పిలుస్తారనరా, అట్లా వృత్తులను బట్టి చిన్న చూపు చూసేది. అరే గొర్రెలు పిలుస్తారనరా, ఆ మాలను పిలుస్తారనరా. అట్లా అంటే చిన్న కులాల పేరు మీద కూడా ఆ పిచ్చుగుంట్లో వాడాలి.
తిట్టడం, తిట్లు కూడా కులాల పేరు మీద తిట్టడం, ఇవన్నీ మహాత్మా జ్యోతిబాబులు చూసినమాట. చూసి అరే సమాజాన్ని నాగరికత నేర్పిన కులాలు వృత్తులు ఇవి, వీళ్ళు వృత్తులు నేర్పకపోతే ఆ నాయ బ్రాహ్మణ డాక్టర్ లాగా వ్యవహరించిండు, అప్పుడు డాక్టర్ లేరు, డాక్టర్ లాగా వ్యవహరించిండు, అప్పుడు డాక్టర్ లేరు. చిన్న చిన్న ఆపరేషన్ కూడా ఆయన నారి కురుపు అయితే కూడా ఆయన చేయాలన్నమాట. ప్లస్ బట్టలు ఉతుకపోతే శిరపత్రం పడి చచ్చిపోయింది. ఎందుకంటే మనుషులు దయాల్లా ఉండేది, ఎంటుకలు మొత్తం ఇట్లా దయాల మాదిరి ఉండేది. ఆ మంగళసూత్రుడు వచ్చిన తర్వాతనే కటింగ్ చేయడం, రాతి యుగంలో కూడా రాత్రిలోనే గుడ్డల్లాగా చాకుల్లాగా తయారు చేసి చేసేదన్నమాట. ఆయన కటింగ్ చేయడం వల్లనే ఆయన అందంగా ఉన్నాడు. ఇలా బట్టలు ఉతికేందుకే గౌరవంగా ఉన్నాము. ఆకలి అయితే కిడ్నీల ప్రాబ్లం ఉందన్నప్పుడు కళ్ళు తీసుకొచ్చి చచ్చిపోయిన కూడా చెట్టు కింద పడి కళ్ళు తీసుకొచ్చేది. అడవిలో పోయి జంతువులను చంపుకొని వచ్చి మరి తపస్సు చేయాలంటే మన మాదిగ సోదరులు ధైర్యంగా చంపుకొని వస్తే పులి కింద కూర్చొని చేపల కింద కూర్చొని తపస్సు చేసేది. వాళ్ళకి ఏమేం కావాలో, క్షత్రియులకు రాజులకు ఏమేం కావాలో మొత్తం సమకూర్చేది ఈ వృత్తులే. నాగరికత నేర్పిందే ఈ వృత్తులు. మనిషిని బతుకుదరు ఇట్లా ఉండాలని చెప్పిందే ఈ వృత్తులు. మరి ఈ వృత్తులు రాను రాను యాంత్రికంలో నాశనం అయిపోతాయి కనుక వీళ్ళకి గౌరవం లేదు. చిన్న చిన్న వృత్తులలో ఇంకా హీనంగా బతుకుతా ఉన్నారు. గుళ్ళలోకి రావద్దు అంటున్నారు, ముట్టుకోవద్దు అంటున్నారు. ఇది ఎక్కడ నాగరికం అని చెప్పి ఆయన మహాత్మా జ్యోతిబాబు ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ గారు కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు మన రాజ్యాంగం రాసేటప్పుడు కూడా తయారు చేస్తే కూడా కలిసి రాలేదు. ఎందుకంటే బీసీలు చాలా కులాలు కనుక, ఐక్యత లేని కులాలు కనుక ఓడు చెప్తే వాడు అనుకుంటారు కనుక వాళ్ళు ముందుకు రాలేదు, వద్దన్నారు. మేము రావు అంబేద్కర్ గారు, మేము మాది చూసుకుంటామని చెప్పారు. ఆయన బాధపడ్డాడు. అట్లా ఈ వర్గాలన్నీ కూడా పక్కకు పోవడం, మరి అయినా కూడా కొంత రిజర్వేషన్ కలిగించడం, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మేము బీసీల రిజర్వేషన్ కలిగిస్తామంటున్నారు. ఎందుకంటే ఆ మహనీయుల చరిత్ర చూసుకొని ఈ అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇలా ఎంతో అవుతాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన చట్టసభలలో మాకు దీనిలో లోకల్ బాడీలో ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎవరు వచ్చినా కూడా రేపు భవిష్యత్తులో చట్టసభలలో కూడా బీసీల రిజర్వేషన్ ఇవ్వాలి. చట్టసభలో కూడా రిజర్వేషన్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభలో రిజర్వేషన్ ప్రకారం ఉంటేనే బీసీలు కనీసం వాళ్ళు బాగుపడతారు. మెజార్టీ ఓట్లతో గెలిచి మళ్ళీ వీళ్ళే అడుక్కుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు, గవర్నమెంట్ నిలబెడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్లు ముఖ్యమంత్రులను వీళ్ళు వేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు పోయి జోలే పట్టుకొని అయ్యా మాకు ఇది కావాలి ఇది కావాలి అడుక్కుంటున్నారు. అట్లా కాదు, చట్టసభలో రిజర్వేషన్ ఉంటే వీళ్ళు కూడా తీర్మానాలు చేస్తారని చెప్పి అట్లా చేయడం జరిగింది. అందుకే ఏ ప్రభుత్వం ఏ పార్టీగా కూడా అధికారంలో వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ బీసీల ప్రతిపాదన తీసుకొస్తారు. వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కనుక ఇవన్నిటికీ పునాది ఆ పూలే, మహాత్మా జ్యోతిబాబులే. మహిళలు ఆ రోజు చదువుకుంటే మహిళలను తుప్పలు పట్టుకొని ఈడ్చుకుంటూ పోయి నడి రోడ్డు మీద సీసం రాసి చెవులలో పోసేది. చెవులు ఇప్పడకుండా అబ్బా చేసేది, ఊరంతా ఇప్పడేది. ఎందుకురా ఏమైందంటే ఆమె చదువుకోవడానికి పోతే ఆమె చెవుల సీసం పోసేది. అందుకే ఆడవాళ్ళు చదవద్దని చెప్పేది అనమాట. అంటే ఆడవాళ్ళు చదివితే ఊరు బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి అంత కఠినమైన సాంక్షలు ఉన్నప్పుడు ఆమె సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు వెళ్ళింది. ఆమె చదువు చెప్పడానికి పోతే పెండ వేసిండ్రు, బాత్రూంలో వేసి చీర మీద తల్లిండ్రు, మోరిలో గంటి తల్లిండ్రు, అవమానపరిచింది. ఆమె వాళ్ళ ముందరనే ఇట్లా నల్ల ఉంటే ఆమె బురద మొత్తం చీర మీద తల్లింది. వాళ్ళ ముందరనే నవ్వుకుంటూ వచ్చి ఆ చీరను కడుక్కొని మళ్ళీ ఇంటిపోయి పడుకొని మళ్ళీ మొత్తంలో పోయి చదువు చెప్పింది. కానీ ఎక్కడ కూడా అవమాన పడలే, ఎక్కడ కూడా ఇబ్బంది పడలే. అంబేద్కర్ గారిని కూడా ఎంతో అవమానపరిచారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ ఎప్పుడు కూడా వెనుకంజ చేయలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనను నెరవేర్చడానికి ప్రయత్నం చేసిండ్రు. మహాత్మా జ్యోతిబాబులు అదే చేసిండ్రు, సావిత్రిబాయి అదే చేసిండ్రు. కనుక దయచేసి ఏ మహనీయులు ఉంటారో ఆ మహనీయులు ఇప్పుడు ఎట్లయిందంటే ఏ కులం వాళ్ళు ఉంటే ఆ కులం వాళ్ళు అవుతున్నారు. ఆ కులం గురించి ఎవరు కొట్లాడలే. అంబేద్కర్ గారు కానీ, చాకర ఐలమ్మ కానీ, కుమరం భీమ్ కానీ, సర్వాయి ప్రతాప్ రెడ్డి కానీ, సర్వాయి పాపన్న కానీ, పండుగ సాయన్న కానీ, ఈ మహనీయులు ఎవరు కూడా వాళ్ళ కులాల గురించి కొట్లాడలే. వాళ్ళందరూ కూడా జాతి గురించి కొట్లాడింది, ప్రజల గురించి కొట్లాడిండు, పేద వర్గాల గురించి కొట్లాడిండు. కానీ అది ఏమైపోయిందంటే ఒక విగ్రహం పోయేటప్పుడు అరే ఈయన ఏ కులం రాని చూస్తున్నాం, ఆ కులమైన గాల్లే పోవాలి. అంబేద్కర్ అంటే ఇగో ఎస్సీలమే పోవాలి, ఇగో ఈ బీసీలమే పోవాలి. కానీ ఇది చాలా తప్పనమాట. వాళ్ళందరూ ఆ మహనీయులు అందరి గురించి పాటుపడ్డారు. అందరి గురించి పాటుపడ్డ మహనీయులకు అందరు కలిసిపోయి నివాళులు అర్పించినప్పుడు మాత్రమే నిజమైన నివాళులు అర్పించే వాళ్ళం అవుతాం. ఇలా వీళ్ళిద్దరు విగ్రహాలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎందు గురించి కొట్లాడినరు, వాళ్ళ జీవితం ఎందుకు త్యాగం చేసిండ్రు, వాళ్ళ ఆశయాలు ఏంటి చదువుకోవాలి. చదివి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మీరు ప్రవర్తించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి విగ్రహాలు పెట్టినట్లు, నిజమైన నివాళులు అర్పించినట్లు.
కానీ విగ్రహాలు పెట్టి అంత రోజే ఐక్యత లేకుండా ఓరుకోరు తన్నుకొని కొట్లాడుకొని ఓరుకోరు మాట్లాడుకుని అనుకోండి, ఓరుకోరు అవమానపరుచుకుని అనుకోండి, దానివల్ల వచ్చేది ఏం కాదు. కాలక్రమేణా జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ అనేది ఇప్పుడైనా కానీ ప్రతి గవర్నమెంట్ ఉంటుంది, కొద్ది గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్, కానీ ఆశయాలు ఏంటి పర్మనెంట్ గా ఉంటాయి. ఎవరు వచ్చినా ఎవరున్నా దానికి అనుగుణంగా మనం పనిచేస్తేనే బాగుంటది. ఖచ్చితంగా మీరందరూ ఆ ఆశయాలకు అనుగుణంగా పాటుపడాలని చెప్పని మీరందరూ, అందుకే మేము మహాత్మా జ్యోతిబా పేరు మీద విదేశీ స్కాలర్షిప్ పెట్టినాం, వారి పేరు మీద గురుకులాలు ఏర్పాటు చేసినాం. అట్లా ఇప్పుడు అంబేద్కర్ పేరు మీద సచివాలయం పేరు పెట్టుకున్నాం. పెద్ద భారతదేశంలోనే ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ తోచిన రీతిలో మేము ఒక రకంగా చేస్తే ఇంకో రకంగా ఎవరు వచ్చినా వాళ్ళ తోచిన పద్ధతిలో వాళ్ళు ఆ మహనీయుల గురించి పాటుపడతారు తప్ప ఆ మహనీయులు ఎవరు కూడా విస్మరించారు. కనుక దానికి అనుగుణంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ముఖ్యంగా విగ్రహదాతలకు, ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.